Watch full episodes on Jio Hotstar. ఎంత పెద్ద మార్కెట్. పదండి షాపింగ్ చేద్దాం. పదండి త్వరగా పదండి. ఒక్క నిమిషం మేడం, మీ పర్సు కింద పడిపోయింది చూడండి. ఒక్క నిమిషం, ఇదిగో తీసుకోండి. రండి మేడం. కాపాడండి కాపాడండి నేనేం చేస్తానో చూడు. అరే మేయర్ గారు, మీరిలా ఇక్కడ? మేయర్ గారు, మీరు ఫుర్ఫురి నగరానికి మేయర్. ఇది మీకు పార్ట్ టైం జాబా? లేదు, నన్నేం చేయమంటారు చెప్పండి. నా కొడుకుని బూసే బాస్ గ్యాంగ్ పట్టుకొని వెళ్ళిపోయారు. అదేంటంటే పుర్పురి నగర్కు చెందిన ఒక వ్యాపారి పన్నాలాలు ఇక్కడ పెద్ద వ్యాపారి అయిపోయాడు. అతని కొడుకుని తీసుకురండి, మీ కొడుకుని తీసుకువెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే పండాలాలకి నేను తెలుసు, అందుకని నేను అక్కడికి వెళ్లి సెక్యూరిటీని తప్పించి వాళ్ళ కొడుకుని తీసుకురావడం చాలా సులభమైన పని. మరి ఈ లేడీని ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి? ఈ లేడీ అతని దగ్గర పని చేస్తుంది కాబట్టి. ఈ లేడీ ఆ పిల్లాన్ని తీసుకుని రోజు బజార్కు వెళుతుంది. అందుకని ఈమెతో పాటు పిల్లాన్ని కూడా పట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ ఈ రోజు మాత్రం అది సాధ్యం కాలేకపోయింది. ఇప్పుడు నేను నా బిడ్డని ఎలా కాపాడుకోగలను? మేడం, ఈయన చెప్పిందంతా మీరు విన్నారు కదా. ఈయన తప్పనిసరి పరిస్థితులు ఇవన్నీ చేశారు. ప్లీజ్ ఈయన మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి. ఈయన్ని క్షమించండి, మీరు వెళ్ళండి. అవునవును, నాకు తెలుసు, మీరే నన్ను కాపాడారు. అందుకు థాంక్యూ. మేయర్ గారు, మీరే కంగారు పడకండి, మేమంతా మీకు సహాయం చేస్తాం. మేము పన్నాలాల్ కొడుకుని తీసుకొచ్చి మీ అబ్బాయిని తర్వాత పన్నాలాల్ కొడుకుని ఇద్దరిని కూడా మేము కాపాడతాం. బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో ఉంది నా రోబోటిక్ స్నేక్. బాగుంది బాగుంది పెద్దన్నయ్య, బాగుంది. అది వెళ్ళిపోయింది లోపలికి మిత్రమా. కాపాడండి, మమ్మల్ని రక్షించండి. రండి, సరైన సమయానికి వచ్చారు. మా ఇంట్లోకి ఒక పెద్ద పాము వచ్చేసింది. ఆ పాముని మీరు పట్టుకోండి. అరే, మా పనే పావుల్ని పట్టుకోవటం. మేము పావును వెంబడిస్తూ ఇంత దూరం వచ్చాము. అవునవును, ఇక్కడే లోపలుంది. పదండి వెళదాం, లోపల పాము ఉంది కదా. బాబు, మేము భయపడకు, మేము వచ్చేసాం కదా.
అరే మిత్రమా సహోదరా, ఈ మోటు ఉన్నాడే ఆ పావుతో ఫైట్ చేస్తున్నాడు. నా స్నేక్ అక్కడ పక్కనే కూర్చొని ఉంది. అరే పత్రు, నా మాట విను. చెప్పు చెప్పు. అరే మిత్రమా సహోదరా, మోటు అసలైన పావుతో పోరాడుతున్నాడు అక్కడ. మోటు 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 అది అసలు పాము. ఏది నిజమైంది? ఏది నువ్వు పట్టుకున్నావో ఇప్పుడు దేంతో నువ్వు ఆడుతున్నావో అదే నిజమైనది. కాపాడండి. అంకుల్, మీరిద్దరు చాలా ధైర్యవంతులు. మీరు పావుని తరిమేశారు. చూడు నాన్న, నీ కోసం మేము ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాం. చూడు, దీన్ని లోపలికి వెళ్ళి చూడు. పదండి, త్వరగా నా కొడుకుని కూడా విడిపించేద్దాము. పదండి, పదండి. బయట తీసుకొచ్చారా? అవునవును, తీసుకొచ్చాం. ముందు ఈ విషయం చెప్పండి. మేయర్ గారు అబ్బాయి ఎక్కడున్నాడో మీరు చెప్పండి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఏ మోటు ఇరుక్కున్నాడు, ఈ జాన్ పన్నిన వలలో మోటు ఇరుక్కున్నాడు. ఇప్పుడు పన్నాలాల్ నాకు 100 కోట్ల రూపాయలు ఇస్తాడు. వావ్ బాస్, వావ్, మీరు భలే కవిత చెప్పారు. ఇప్పుడు జాన్, నువ్వా ఇక్కడే చేస్తున్నావు? ఇప్పుడు మేము పన్నాలాల్ని వాడి కొడుకుకు బదులుగా 100 కోట్ల రూపాయలు అడుగుతాం. మేయర్ గారు అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పు. అతన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ ఎవరు? మేయర్ గారు. మేయర్ గారు, వాళ్ళకి మీ నిజమైన మొహాన్ని చూపించండి. నా పేరే మిస్టర్ గూన్సా. ఇప్పుడు మీ అందరినీ నా పిడికిలతో గుద్దిన రుచేంటో చూపిస్తాను. ఈ మొత్తం ప్లాన్ అంతా జాన్ వేశాడు. తనే నాకు చెప్పాడు మిమ్మల్ని మోసం చేయడం చాలా సులభమని. ఆ తర్వాతే మేము ఈ ప్లాన్ కు శ్రీకారం చుట్టాము. ఇంకా చూస్తారేంటి? ఆ బ్యాగ్ నుంచి పిల్లాన్ని బయటికి తీయాలి. బ్యాగ్ దొరికింది, బ్యాగ్ దొరికింది. ఇప్పుడు నేను పుర్పురి నగర్ లో అందరికంటే గొప్పవాడిని అయిపోతాను. అరే, ఏంటి? ఇదొక డాల్ కదా. పిల్లాడెక్కడున్నాడో? మాకు ఎప్పుడో సందేహం వచ్చింది ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది అని. మేయర్ సార్కి ఇక్కడేం పని అని. అందుకనే ఆ కుర్రాన్ని మేము అక్కడే వదిలేసి వచ్చేసాం. ఇక మీకోసం మేము ఈ టాయ్ని తీసుకొచ్చాం. ఆ కుర్రాడు వాళ్ళ నాన్నతో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. నా పేరు మిస్టర్ భూసా. నా పిడికిలతో గుద్ది మీకు చూపిస్తాను నా తడాక. నేను మీ అందరినీ ఊరికే వదిలిపెట్టను. ముందుగా నేను జాన్ ని తన ఫ్రెండ్ ని పొగ తీర్చుకుంటాను. ఇందులో నా తప్పే ఉంది. వాళ్ళు కుర్రాడికి బదులుగా బొమ్మను తీసుకొచ్చారు. నువ్వే కదా చెప్పింది వీళ్ళని బురుడి కొట్టించడం అంటే చాలా సులభంగా చేయొచ్చని. వీళ్ళతో నేను పని చేయించుకుంటాను. వీళ్ళు చాలా తెలివితేటలు చూపిస్తున్నారు. ముందు నీకు బుద్ధి చెప్తాను, ఆ తర్వాత వీళ్ళ అంతు చూస్తాను. అయ్యో, వదిలేదండు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు నేను చేయను. అయ్యో, ఏంటి? వద్దు వద్దు, వదిలేయండి, వదిలేయండి, నన్నేం చేయకండి. మీ పని పూర్తయితే చెప్పండి, ఆ తర్వాత మేము చూసుకుంటాం. ఎందుకంటే చాలా రోజులైంది కదా. ఇప్పుడు వీళ్ళని చేయాలి, చెప్పండి. అరే, వాడు మమ్మల్ని కూడా మోసం చేశాడు. అందుకని వాడి సంగతి మేము కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు వచ్చి మాతో ఫైట్ చేయండి. ఇప్పుడు మీ వంతు. ఓకే, రండి. వద్దు మోటు, నన్నేమీ చెయ్యొద్దు. నేను పురుపురి నగర్ వాణ్ణి, మన ఊరు వాణ్ణి మనమే కొట్టుకోవచ్చా? చెప్పు. వద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలే. అది తప్పైపోయింది. అవును బ్రదర్, అవును. వి ఆర్ బ్రదర్స్. ఇక్కడి నుంచి నువ్వు నేరుగా ఫుర్ఫురి నగర్కి వెళ్ళు. మేము అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాం.
అతను చాలా బలమైనడు. పారిపోదాం. నిజంగా నీలో చాలా శక్తి దాగుంది. నా పవరు అసలు నీకు ఇంకా తెలియలేదు కదా. ఒకసారి మన ఇద్దరం ముష్టితం చేసుకుంటేనే కదా ఎవరు గొప్ప వాళ్ళో తెలిసిపోయేది. ఏయ్, ఏయ్, వాట్ ఎ షాట్! చాలు 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 చాలు, ఇక ఆపు. ఇక నుండి నేను ఎప్పటికీ తప్పుడు పనులు చేయను. శాశ్వతంగా మా గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాను. నన్ను వదిలిపెట్టండి. సరే వెళ్ళు. ఇంకెప్పుడు మా కళ్ళకి కనిపించకు. వెళ్ళు. కనిపించను కనిపించను, ఎప్పటికీ కనిపించను. ఇదిగో ఉండు, డబ్బులు తీసుకొని వెళ్ళు. నాకేమీ అవసరం లేదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.